Daily. Taste the Daily. ఓవైపు డాక్టర్లు, మరోవైపు సైంటిస్టులు, ఇంకొక వైపు ప్రజాప్రతినిధులు, ఇలా అందరూ తురకపాలెంలో మోహరించారు. వరుస మరణాలకు కారణమవుతోన్న బ్యాక్టీరియా ఏమిటో తేల్చేందుకు శ్రమిస్తున్నారు. మొత్తం 4 రకాల ఆపరేషన్స్ ఇప్పుడు తురకపాలెంలో జరుగుతున్నాయి. అసలు ఈ మరణాలకు కారణాలేమిటి? మట్టిలో ఉన్న మహమ్మారి మనుషులను ఎగరేసుకుపోతోందా, లేక నీటిలో దాగున్న మరేదైనా రక్కసి గ్రామాన్ని పట్టి పీడిస్తోందా? చావు భయంతో బిక్కుబిక్కుమంటూ ఉన్న ఊరు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునేదెప్పుడు? 2 నెలలుగా నరకమంటే ఎలా ఉంటుందో చూస్తున్నారు గుంటూరుకు కూతవేట దూరంలో ఉన్న తురకపాలెం గ్రామస్తులు. పొలాలకు వెళ్లాలంటే భయం, ఆరు బయట కూర్చోవాలన్న భయం, ఆఖరికి తినాలన్నా తాగాలన్నా భయంతో బెంబేలెత్తిపోతున్నారు. 60 రోజుల్లో 29 అకారణ మరణాలతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పలువురు ఇప్పటికీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఉన్నారు. అయితే అందులో ఓ వ్యక్తికి మెలియాయిడోసిస్ ఉన్నట్లు డాక్టర్లు తేల్చడం, ఆ కేసుల సంఖ్య 2కు చేరడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మరి 29 మంది మరణాలకు ఆ మెలియాయిడోసిసే కారణమా అంటే చెప్పలేమంటున్నారు వైద్యులు. పూర్తిస్థాయి ఆధారాలుంటేనే అసలేంటో చెప్పగలమంటున్నారు. ఇక తురకపాలెం గ్రామాన్ని భయపెడుతున్న బ్యాక్టీరియాను కనిపెట్టేందుకు ఇప్పుడు 4 రకాల ఆపరేషన్స్ జరుగుతున్నాయి. అందులో ఒకటి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ టీం చేస్తున్న ఆపరేషన్. ఇక వచ్చి రావడంతోనే తురకపాలెంలో కలియ తిరిగిన ICAR శాస్త్రవేత్తలు మట్టి, వాటర్ శాంపిల్స్ ను సేకరించారు. అతి సూక్ష్మంగా ఉండే బ్యాక్టీరియాను సైతం ఇట్టే పట్టేస్తామంటున్నారు. కాకపోతే కాస్త టైం పడుతుందని చెబుతున్నారు. అంతేకాదు ఇవాళ ICMR బృందం కూడా గ్రామానికి రానుంది. ఇటు వైద్యాధికారులు చేస్తున్నది ఆపరేషన్ 2 అని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ ఆదేశాలతో తురకపాలెం హెల్త్ ప్రొఫైల్ తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు 18+ వయసున్న 1500 మంది బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. పరీక్షల తర్వాత అన్ని విషయాలు వెల్లడిస్తామంటున్నారు. అలాగే వ్యాధి తగ్గగానే మందులు ఆపకుండా 2 వారాల పాటు వాడాలని సూచిస్తున్నారు. సో ఇప్పటి వరకు మనము ఈ బ్లడ్ శాంపిల్స్ కానీ ఊరిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు 18+ వాళ్ళందరికీ కూడాను మనం ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 1500 వరకు శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడి నుంచి మనం తీసిన శాంపిల్స్లో ఏది కూడాను మనకి మెలోడియోసిస్ అనేది కన్ఫర్మేషన్గా మనం ఇక్కడ తీసిన శాంపిల్స్లో రాలేదు. ఇక ఆపరేషన్ 3 విషయానికి వస్తే చనిపోయిన వాళ్ళ హెల్త్ రిపోర్ట్స్ బయటకు తీస్తున్నారు. ఏ కారణాలతో చనిపోయారు, ఏ అవయవాలు దెబ్బతిన్నాయో పరీక్షలు చేస్తున్నారు. ఆ అంతు చిక్కని బ్యాక్టీరియానే 29 మంది మరణానికి కారణమా కాదా అన్న విషయాన్ని తేల్చే పనిలో పడ్డారు. ఇక ఆపరేషన్ 4 గ్రామస్తుల్లో ధైర్యాన్ని నింపడం. వరుస మరణాలతో జంకుతున్న జనాలకు ధైర్యం చెప్పేందుకు ఎమ్మెల్యే రామాంజనేయులు తురకపాలెంలోనే మకాం వేశారు. మూఢనమ్మకాలు తొలగించేందుకు పల్లె చేపట్టారు. మరోవైపు ప్రభుత్వం రివ్యూలు చేయడంతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులు పర్యటిస్తూ గ్రామస్తుల్లో ధైర్యం నింపుతున్నారు. మొత్తంగా మరణాలకు కారణాలేంటో తేల్చండి, తమకు విముక్తి కలిగించండి అని గ్రామస్తులు వేడుకుంటున్నారు. మరి చూడాలి వరుస మరణాల వెనుకున్న ఆ మహమ్మారి ఏంటో.